అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దాంతోపాటు వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎటువంటి తీవ్రత ఉంది? గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? ఏ మేరకు ఉంది? మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఉంది? బంగాళాఖాతానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బంగాళాఖాతానికి సంబంధించి నేను సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు, ఇది బంగాళాఖాతం. ఆగ్నేయ బంగాళాఖాతానికి సంబంధించి మీరు విజువల్ చూస్తే ప్రస్తుతం గింగిరాలు కొడుతూ ఒక సర్క్యులేషన్ ఫామ్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. నిన్న మొన్న కూడా RTV ఇదే చెప్పింది. ఈ రోజు ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక గింగిరాలు కొట్టుకుంటూ దాదాపుగా శ్రీలంకకు కాస్త దూరంలోనే ఉందనే చెప్పుకోవాలి. కానీ దాని ఇంపాక్ట్ అయితే మాత్రం శ్రీలంక వరకు దాదాపుగా తాకిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తోంది. అందుకు ఆ మాట అంటున్నా అంటే మీరు చూడొచ్చు, మబ్బు పట్టిన వాతావరణం, ఇప్పటికే వర్షం పడుతోంది ఈ ప్రాంతాల్లో. ఇంకా నేను జూమ్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో వర్షం పడుతున్న సినారియో మీరు చూడొచ్చు. కాస్త చినుకులుగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా. శ్రీలంక మీద ఇంపాక్ట్ అయితే మాత్రం ఇంకా రాలేదు. కానీ ఆ ప్రభావానికి సంబంధించి 2 రోజుల నుంచి ఇదే మాట చెబుతోంది RTV. వాతావరణ శాఖ అంచనాల కన్నా ఒక అడుగు ముందే ఉండే ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాతావరణ శాఖ ఈరోజు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ రిపోర్ట్ని చూపిస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తే కనుక ఇదిగోండి కాస్త ఓకే యా, మీరు చూస్తే 2వ పాయింట్ కింద ఏ లో ప్రెషర్ ఏరియా ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 7th డిసెంబర్. 7వ తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సబ్జెక్ట్ విషయానికి వస్తాయి. ఈ నేపథ్యంలోని డీటెయిల్గా చెప్పుకొచ్చింది. ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ జోన్స్కి సంబంధించి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఎప్పటికల్లా దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాను అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఎటువంటి అలర్ట్స్ అనేది. సో ఈ నేపథ్యంలోని వాతావరణ శాఖ అంచనాల కన్నా ఒక అడుగు ముందు వేసే ప్రయత్నం చేస్తుంది. 2 రోజుల ముందుగానే RTV చెప్పే ప్రయత్నం చేస్తుంది. అవునా, నిజమా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. అందుకే నేను ప్రూఫ్తో సైతం ఈరోజు షోకి వచ్చాను. ఒకసారి RTV స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. 4వ తారీఖున మేమేం చెప్పాం, 5వ తారీఖున ఏం చెప్పాను అనేది, 5వ తారీఖున ఏం చెప్పాం అనేది ఒక్కసారి మీరే వినండి, మీ చెవులారా వినండి, మీ కల్లారా మీరే చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. RTVని రెయిన్ అలర్ట్ స్పెషల్ ఎందుకు నమ్మాలి అంటే కనుక ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం మాట్లాడద్దు, ఈ లింక్ కాపీ చేసి వాళ్ళకి పంపించండి. ఒకసారి 4th and 5th డేట్లో RTV ప్రిడిక్షన్ ఏంటి మీరే చూడండి. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆల్రైట్, 4th and 5th ఆ ప్రిడిక్షన్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం, ఇక్కడికి వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. మీరు చూస్తే దాదాపుగా 4, 5, 6వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. 7వ తారీఖుకి సంబంధించి 8వ తారీఖున ఇక్కడ కూడా మనకి ఎల్లో అలర్ట్ కానీ, లేకపోతే ఆరెంజ్ అలర్ట్ కానీ, లేకపోతే రెడ్ అలర్ట్ కానీ ఏమీ అలర్ట్స్ లేవు. కానీ మీరు చూస్తే ఈరోజు అంటే 9వ తారీఖు, 10వ తారీఖు కూడా ఎటువంటి అలర్ట్స్ లేవు. దాని ప్రభావం మాత్రం మనకి దాదాపుగా 11వ తారీఖు నుంచి ప్రభావం చూపించబోతుందని మనకు అందుతున్న సమాచారం. 11వ తారీఖు నుంచి ఈ ప్రభావం మనకు కనిపిస్తుంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ షురు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 12వ తారీఖున ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే రాయలసీమతో పాటు దక్షిణ ఉత్తరాంధ్రుల మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది అనేది మనకి ఇక్కడ బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది అనేది మీకు ఆల్రెడీ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ నేపథ్యంలో ఒకసారి రిపోర్ట్లో ఏం చెబుతోంది వాతావరణ శాఖ అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లో మీరు చూడొచ్చు 12వ తారీఖున ఎటువంటి ప్రభావం ఉంది అనేది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్ చూస్తే కనుక ఇక్కడ తమిళనాడుతో పాటు ఇటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన తీర ప్రాంతాలు అంటే బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో చూస్తాం. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు మీద కూడా మనకి ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది, తర్వాత రాబోయే 2-3 రోజుల్లో ఇలా పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇన్ డీటెయిల్గా రేపటికి సంబంధించి ఎటువంటి సినారియో ఉండబోతుంది. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి IMD
కూడా ఐఎండీ కూడా ప్రిడిక్షన్ ఇచ్చింది. వాతావరణ శాఖ ప్రిడిక్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐఎండీ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెబుతుందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఐఎండీ అమరావతి చెబుతోంది. ఇటు ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. దాదాపుగా మనకి దక్షిణాంధ్ర మీద కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు. నెల్లూరు మీద మాత్రం కాస్త హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా చెబుతోంది. అది కూడా 12వ తారీఖునే మనం మాట్లాడుకున్నట్టుగా 12వ తారీఖుకి సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నెల్లూరుకి సంబంధించి. నెల్లూరుకి మీరు చూస్తున్నారు. నెల్లూరు మీద ఆ ఇంపాక్ట్ 12వ తారీఖు నుంచి ఉండే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం అర్థమవుతోంది. సో ఒకసారి ఆ కార్నర్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ కార్నర్కి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు ఎల్లో అలర్ట్ ఇక్కడ ఉంది. సో నెల్లూరుకి సంబంధించి హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు అలాగే ఉంచండి, జూమ్కి వెళ్ళొద్దు, కాస్త జూమ్ అవుట్లోనే ఉంచండి. రిక్వెస్ట్ ఒకసారి జూమ్ అవుట్లోనే ఉంచండి, ఎందుకంటే 12th అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత తిరుపతికి సంబంధించి కూడా 12వ తారీఖుని హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇచ్చింది. అంటే అర్థమవుతుంది మనకి దాదాపుగా 12వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి అంటూ కూడా. ఫెంజల్ తుఫాను సమయంలో కూడా ఆర్టీవీ ఇదే సిచ్యువేషన్ అక్కడ ఎట్లా ఉంది అనేది ప్రెడిక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 28, 29, 30 తారీఖులో ఉంటుందంటూ ప్రభావాన్ని అంటూ అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అది బలహీనపడిన సందర్భంలో 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకి పడిపోయింది. ఆ తర్వాత 13 కిలోమీటర్లకు మళ్ళీ రైజ్ అయింది దాని వేగానికి సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ బలహీనపడింది. ఆ నేపథ్యంలో 28, 29, 33 రోజుల్లో బీభత్సమైన వర్షాలు పడాల్సింది. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ మనకి కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. సో అటువంటి ప్రొడిక్షన్ ఇచ్చింది. ఈసారి కూడా అటువంటి ప్రొడిక్షన్ ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో దట్ అక్కడ మీరు రైతులకు కావచ్చు, లేకపోతే మన వాళ్ళందరికీ అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దట్ దాన్ని బట్టి రైతులకు కావచ్చు, లేకపోతే వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు కావచ్చు, వాతావరణం మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఇది కాస్త అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మిమ్మల్ని భయపెట్టడం మా ఉద్దేశం కాదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, మాటల్లో కాదు మ్యాటర్లో మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బంగాళాఖాతం. ఎక్కడ కూడా అభూత కల్పన ఎక్కడ ఉండట్లేదు. నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ సర్క్యులేషన్ ఫామ్ మీరు చూడొచ్చు. ఇది బంగాళాఖాతం, ఇది మన తీర ప్రాంతాలు, భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే చెన్నై, ఈ తీర ప్రాంతాలు ఎటువంటి వాతావరణంతో మీరు చూస్తున్నారు ఆ ఇంపాక్ట్. సో ఒకసారి ఇక్కడ నేను జూమ్ ఎర్త్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. వెండి నుంచి జూమ్ ఎర్త్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు మబ్బు పట్టిన వాతావరణం ఇక్కడ మనకి కాస్త క్లియర్గా కనిపిస్తోంది. క్లియర్గా కనిపించిన సందర్భంలోనే ఇగో శ్రీలంక వరకు కూడా దీని ఇంపాక్ట్ దాదాపుగా శ్రీలంకకు సంబంధించి మబ్బుపట్టిన వాతావరణం ఈ కాస్త స్కై బ్లూగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతోంది. ఈ స్కై బ్లూగా కనిపించిన చోట్ల మనకి వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. సో ఎప్పటికీ మనకి అది కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. రేపు కాస్త ఇది అటు ఇటుగా కొంచెం చేంజ్ ఓవర్స్ అంటే మార్పులు జరిగే అవకాశం ఉంది. బలపడచ్చు, బలహీనపడచ్చు, ఎందుకంటే అక్కడ గాలుల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు మనకి 7వ తారీఖున ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త పశ్చిమ నైరుతి దిశగా డైరెక్షన్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, ఒకసారి మీరు చూసిన తర్వాత అప్పుడు నేను దీని డైరెక్షన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణం చేస్తోంది. శ్రీలంకను తాకే అవకాశం ఉంది. ఒకవేళ ఇది డైరెక్షన్ మార్చుకుంటే కనుక మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే శ్రీలంక మీదుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరు ఫార్ములేషన్ చూడండి, ఫార్ములేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రభావం మనకి కూడా ఉండే అవకాశం ఉంది అని అనుకోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. సో 8వ తారీఖుకి సంబంధించి ప్రిడిక్షన్ ఇది. ఒకవేళ ఇదిగో ఈ డైరెక్షన్ కనుక మీరు చూస్తే ఇదిగో. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి నేను ఆ డైరెక్షన్ సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఒకసారి ఇక్కడ ఇదిగోండి ఆ డైరెక్షన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఆ డైరెక్షన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఫ్రమ్ ద ఓకే ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ డైరెక్షన్ పశ్చిమ వాయువు దిశగా యాక్చువల్లీ ఈ రేడియస్లో ఉంటే కనుక ఇటువైపు కనుక వెళ్ళుంటే మనకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తమిళనాడు, తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం దీని డైరెక్షన్ ఇటువైపు ఉంది, ఇలా వెళ్ళే అవకాశం ఉంది అని అంచనాలు అవుతున్నాయి. అంటే పశ్చిమ నైరుతి దిశగా దీని ప్రయాణం ఉండొచ్చు అంటూ కూడా మనకి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ డైరెక్షన్ వెళ్తే కనుక ఆ ఇంపాక్ట్ మనకి
కాస్త శ్రీలంక మీద ఉంటుంది, దాంతోపాటు ఇటు కేరళ కావచ్చు, కర్ణాటక మీద కాస్త ఉండే అవకాశం ఉంది, తమిళనాడు మీద కాస్త ఇంపాక్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఇది డైరెక్షన్ మార్చుకుంటే ఫేంజల్ తుఫానికి సంబంధించి మనం చూసాం, ఫేంజల్ తుఫాను ప్రభావం మనం చూసాం. ఇక్కడ మీరు చూస్తే ఆ ఫేంజల్ తుఫాను ప్రభావ సమయంలో డైరెక్షన్ మార్చుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఇది కాస్త ఇటువైపు అంటే కాస్త ఉత్తర దిశగా వెళ్ళింది, పశ్చిమ వాయు దిశగా అనుకున్నాం, తర్వాత ఉత్తర దిశగా వెళ్ళింది, తర్వాత మళ్ళీ పశ్చిమ వాయు దిశగా కదిలింది, తర్వాత పశ్చిమం వైపు కదిలింది. అటువంటి సినారియోస్ మనం చూడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి కనుక అలాగే ఉంటే అప్పుడు మనకి ఇటు తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉంది. అంటే 12వ తారీఖున దీనికి సంబంధించి మనకి ఆ సిచ్యువేషన్ ఉంది అని మనకు అర్థమవుతోంది. ఒకవేళ అంతవరకు ఉంటుందో ఒక్కసారి నేను ఇక్కడ ప్రస్తుతం ఇది లో ప్రెషర్ అంటే అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్త నేను ఇంత డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ డీటెయిల్గా చూసే ప్రయత్నంలోని ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఇది లో ప్రెషర్ అంటే ఇదిగో ఆ ప్రాంతం. బహుశా దీని ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉండింది. కదిలితే మనకి ఇది పశ్చిమ నైరుతి దిశగా కదలొచ్చు అనేది ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని మీరు చూసారు ఇంకా అప్డేట్స్, ఇది ఇంకా అప్డేట్ కావాల్సి ఉండింది. ఒకసారి నేను మీకు అలా ఒక అవుటర్ దీనికి సంబంధించి ఇచ్చే ప్రయత్నం అంటే ఒక అవుటర్ లైన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రేపటికి సంబంధించి కూడా వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఒకసారి వెదర్ అలర్ట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 7వ తారీఖు శనివారానికి సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, పార్వతీపురమణ్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఆ తర్వాత కాకినాడ, కోనసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అలా. దాంతోపాటు ఇటు అన్నమయ్య జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరుకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. సో మొత్తంగా అయితే మాత్రం అది ఇక్కడ భారత వాతావరణ శాఖ అయితే మాత్రం 7వ తారీఖున అంటే రేపు మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే శనివారం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి గల పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు. మరి ముఖ్యంగా ఒకవేళ ఏర్పడిన అల్పపీడనం అది బలపడితే వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం మారితే కనుక వాయుగుండం మరింత బలపడితే అది తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. సో అలా మారితే కనుక ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే డైరెక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అది పశ్చిమ నైరుతి దిశగా వెళ్ళే అవకాశం ఉన్నాయంటే కూడా మనకి ఆ డైరెక్షన్స్ బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇక అది బలపడుతుందా, బలహీనపడుతుందా, ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది ఆర్టీవీ. ఇప్పటికీ 4వ తారీఖున నేను ఇదే విషయం ఇన్ఫ్యాక్ట్ 4వ తారీఖున ఇదే ప్లాట్ఫామ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. 5వ తారీఖున కూడా ఆర్టీవీ అదే చెప్పింది. ఈ రోజు కూడా అదే చెబుతోంది. ఇక్కడ ఆ సర్క్యులేషన్ ఫామ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ అల్పపీడనానికి సంబంధించి అల్పపీడనం ఏర్పడుతున్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి. అల్పపీడనం మరింత బలపడితే కనుక ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం మరింత బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం దాని డైరెక్షన్ మాత్రం పశ్చిమ